అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. బడిగంట మోగుడేమో గాని ఈ స్కూళ్ల ఖర్చులకు అయ్యే వాళ్ళ గుండెల దడబుడుతుంది. ఫీజులు, డ్రెస్సులు, పుస్తకాలు, బూట్లు, టిఫిన్ డబ్బాలు, వాటర్ బాటిళ్లు, వారం రోజుల సంది అదే పనులు ఉన్నారు. అంత కలిపి 2-3 నెలల సంది మిగులుసుకున్నాయన్ని ఓడిపించుకున్నారు. ఇక మరి అట్లెందుకు సర్కార్ బళ్ళే ఏర్పిస్తే అన్ని వాళ్ళే చూసుకుంటారు కదా అంటే, అమ్మో సర్కార్ బళ్ళ అని ముఖం చిన్న పుచ్చుకుంటారు. కానీ అడ్మిషన్లు దొరకని సర్కార్ బళ్ళు కూడా ఉన్నాయి. ఆలోచించుకోండి. సర్కార్ కొలువులకు పోటీ వరుడు చూసి ఉంటారు గాని సర్కార్ బడి అడ్మిషన్లకు పోటీ వరుడు చాలా తక్కువ. అందులో ఇగో ఈ బడి ఒకటి. బడి పెట్టినాడే నో అడ్మిషన్ బోర్డు పెట్టుడంటే మామూలు బుచ్చట్న, పేరుకే గవర్నమెంట్ బడి. అడ్మిషన్లు పొందాలంటే కాదంత ఈజీ. ప్రవేశం దొరకాలంటే పైరవే కావాలి. అయినా దొరుకుద్దని గ్యారంటీ లేదు. 50 ఏళ్లుగా ఎంతో పేరువైన నిజామాబాద్ శివారు బోర్గం సర్కార్ బడిది. 6 నుంచి 10వ తరగతి దాకా చెప్తారు. 1200 మంది చదవంగా మొన్నటి 10వ తరగతిలా 200 మంది పాస్ అయిపోయారు. ఈ ఏడు 10% అడ్మిషన్లు పెంచాలనే ఆదేశంతో 100 మందిని తీసుకునేది ఉండంగా 400 అప్లికేషన్లు వచ్చినాయి. అలా సగం మంది ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి అప్లై చేసుకున్నోళ్లే. ఇక చూడుర్రి, ప్రైవేట్ బడికి సర్కార్ బడి ఏ రేంజ్ పోటీ పడుతున్నదో మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తారు. 40 మంది టీచర్లు, 22 సెక్షన్లు. అయినా సరే ఎక్కడ ఇంత ఇబ్బంది లేకుండా పిల్లల చదువులు సాగుతున్నాయి. ఇక నిన్న అమాసాన్ని కూడా చూడకుండా అడ్మిషన్ వస్తే జాలన్నట్టుగా పడిగాపలా కాస్తున్నారు. చదువుతో పాటుగా స్కిల్స్ నేర్పించి 100% రిజల్ట్ సాధిస్తుంటే ఎవరైనా ఇట్లాంటి స్కూళ్లకు రాకుండా ఊకుంటారా? సర్కార్ బడి అంటే చాలా మంది చిన్న చూపు చూస్తారు. కానీ కరెక్ట్ గా ఫాలో అయితే ప్రైవేట్ బళ్ళు ఏం పోటీ పడతాయి? అన్ని సర్కార్ బళ్లకు ఇట్లనే పోటీ పడితే చదువు కొనవలసిన పనే ఉండదు. మనసు పెట్టి చదువుకోవడమే ఉంటది. చూద్దాం, ముందు ముందు గిట్లాంటి ఎన్నో సర్కార్ బళ్ళు నో అడ్మిషన్ బోర్డులు పెట్టాలని కోరుకుందాం. మోడీ సార్ విదేశాలు తిరుగుతుంటే ప్రతిపక్షాలు టూర్లు చేస్తుండు, జనాలను పోవద్దని ఆయన మాత్రం తిరుగుతుండని ఆడిపోసుకున్నారు. కానీ సార్ మామూలోడు కాదుల్లో, ఉట్టిగానే తిరగలేదు. ఆ టూర్లకు అర్థం పరమార్థం దక్కింది. చూడుర్రి, ముచ్చటగా 3వ ప్రధాని అయింది మొదలు సార్ రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు. అడుగు పెడితే అవార్డు, దేశం దాటితే రికార్డు. లేటెస్ట్ గా యూరప్ టూర్ తోటి 100 విదేశీ టూర్లు తిరిగిన రికార్డు సంపాదించిండు. 12 ఏళ్లు ప్రధానిగా పాలించుకుంటా ఇంకో దిక్కు ఇట్లా దేశాలు చుట్టుకొచ్చిండు. 2014 నుంచి లేటెస్ట్ యూరప్ ట్రిప్ వరకు 100 విదేశీ టూర్లు వేసి రికార్డు కొట్టిండు. ఇక పోయిన ప్రతి దేశంలా సార్కి ఎదుర్కోళ్లు మామూలుగా ఉండవు. నిన్నటికి నిన్న స్లోవేకియా రాష్ట్రపళ్ళు కూడా సార్ను మెచ్చి మెడల దండేసి అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ అవార్డును అక్కడ అధ్యక్షుడు అందజేసిండు. ఇట్లా పోయిన కాడల్లా మనసును గెలుచుకొని ఇప్పటికీ 33 అవార్డులు కొట్టిండు. పోయిన కాడల్లా సార్ను మెచ్చుకొని అవార్డులు అందజేసిర్రు. సార్ దోస్తాను మామూలుగా లేదు. మాతోటి గిట్లనే సంబంధాలు కొనసాగించాలని కోరుతున్నారట. ఈ నడుమ జగ్గారెడ్డి గానొస్తే కర్ణుడు మళ్ళొచ్చిండన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అన్న బయటకెళ్తే ఎవరికో కష్టం తీరింది, ఎవరి జేబో నిండినంత పేరు అయిండు. అగో ఆ రేంజ్ లో దాన ధర్మాలు చేసుకుంటా సంగారెడ్డిలో ఆపద్ బాంధవుడు అయిండు. ఇంత వేసేమని నాశిస్తున్నాడా అంటే ఇగో గిట్లా అంటున్నాడు. మీరు ఏం రాడు పెట్టుకోకుండా నెక్స్ట్ క్యాండిడేట్, మీరు అందరూ బూత్ ఏజెంట్లు, ఇంపార్టెంట్ నాయకులు. నెక్స్ట్ సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నిర్మలనే. ఇక అందులో ఏం తేడా ఉంటుంది నా డిసిషన్. అది పెట్టుకోండి. మీరు 0 కూడా సంగారెడ్డిలో దగ్గర నిలబడతారని మీరు అనుకోకండి. 101% నెక్స్ట్ రానున్న ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలనే క్యాండిడేట్ గానే ఉంటది. అందులో ఏం మార్పు ఉండదు. ఓ స్నీ అంతేనా అన్న, మనసు మార్చుకుంటారేమో అనుకున్నాం. జనమేమో ఓడిపోతేనే ఇంత అరుచుకుంటున్నాడు, రేపు గెలిస్తే ఇంకెంత చేస్తానని ఓటేద్దాం అనుకునేటోళ్ళను కూడా మీరు అట్లనే అనుకోకుండ్రి. నేను అరకేసి నిలబడ సంగారెడ్డిలా అని అంటున్నాడు. ఓడగొట్టినందుకు కలిగిండా అంటే అట్లేం లేదు. సంగారెడ్డిలో తిరుగుకుంటా జనం తరఫున కొట్లాడుతున్నాడు. నేతలు జనంలో తిరుగుతున్నారంటే అంతో ఇంతో తృణమో ఫలమో ఆశిస్తారనే అర్థం కదా. కానీ నేనే నిలబడా, మా ఇంటామె నిర్మలనే క్యాండిడేట్ అని ఖరాఖండగా చెప్తున్నాడు. సరే తీయుర్రి, మేడం ఒకటి నువ్వు ఒకటా సారు, ఎవరు నిలబడితే ఏముంది అనుకుంటున్నారు కావచ్చు అన్న అభిమానులు, అనుచరులు. డబ్బులకే గనక నోరుంటే తిట్టి సాపిస్తుండే కావచ్చు, లేనుండగాడు ఉండనీయకుండా మొత్తం ఈతాన్నే బంధిస్తారా అని గడ్డి పెడుతుండే కావచ్చు. అమ్మో అమ్మో ఏడ నోట్లు కనిపిస్తలేవంటే ఎందుకు కనిపిస్తాయి? గుట్టలు మూటలు కట్టి దాచుకున్నాక ఆ లక్ష్మీదేవికి ఇయ్యాల విడుదలైనంత పనేది పాపం. ఒక్కసారే కళ్ళు తెరిచి చూస్తే బీద బక్కోడైతే కళ్ళు తిరిగి చక్కెర వస్తుంది. అన్ని పైసల కట్టలు, అవి పైసల కాగితాలా నాయన? కూడేసేటప్పుడన్నా ఆశ ఆరలేదా? ఇక నాకు చాలనిపించలేదా నీకు? లెక్క పెట్టేటందుకు మిషన్లు కూడా చాలనట్టున్నాయి. రిజర్వ్ బ్యాంకు ముదరగొట్టిన నోట్లన్నీ గిట్లా దాచి పెడితే బయట ఏడగానొస్తాయి. ఇక ఎక్కడ దాయాలనో తెలియక మూట గట్టి అటుకు మీద పెట్టిన కట్టలట ఇవన్నీ. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకర నరహరి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులా ఎగ్దం ఆఫీసర్లంతా నరహరి ఇండ్లు, ఆఫీసులు, చుట్టాల పక్కల ఇల్లు చుట్టుముడితే బ్యాంకులో కూడా లేనండి పైసల గుట్టలు, బంగారం రాసులే దొరికినాయి.
మొత్తం 200 కోట్లు దొరకబట్టిర్రు. ఇంకా బ్యాంక్ లాకర్లు కుల్ల చేయలేదట. ఇంకా అన్లెన్నున్నాయో మరి. అయినా తరతరాలు తిన్నా తరగని గడలెక్కన ఉన్నాయి కదా. ఇంత పైస ఇంట్లో పెట్టుకొని కంటి నిండా నిద్రన్న పోయిండో లేదో. ఇప్పుడు ఎట్లాగో నిద్ర పట్టదు గాని ఇంకెందుకు ఎప్పుడు గిట్లాంటి సంపాదన. వేగంగా వచ్చిన బండి వేగంగా వచ్చిన రూపాయి ఎప్పుడో అప్పుడు పడేస్తుంది అంటారు కదా. ఇప్పుడు పడేసింది. ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలని చెప్పిండు కదా ప్రధాని మోడీ సారు. ఇక లీడర్లు అయితే కాన్వాయ్లు తగ్గించారు గాని కామన్ పబ్లిక్ కే ఎక్కలేని తిప్పలైతున్నదుల్లా. ఉన్నొక్క బండిని పక్కకు పెడితే కాలి నడకనే దిక్కాయే పరిస్థితి. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లను నమ్ముకుంటే పనులకు యాళ్లకు పోయేటట్టు లేదాయే. అందుకే ఇక్కడ ఒక ఎమ్మెల్యే మంచి ఉపాయంతో ముందుకొచ్చిండులా. వారేవా, శ్రీమంతుడు సినిమాల మహేష్ బాబు లెక్కనే సైకిల్ దొక్కుతున్నాడు కదా, గీనెవలో అని పరిశాన్ అవుతున్నారా? జర మంచిగా చూడుండ్రి. కనిపెట్టినరా? మన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సారేనుల్లా కారు పక్కకు పెట్టి సైకిల్ పట్టుకున్నాడేందని అనుకుంటున్నారు కదా. అయితే 4 పయ్యాల కార్ల కంటే 2 చక్రాల సైకిలే నయమని ఈ కార్యాన్ని ముంగడేసుకున్నాడట నియోజకవర్గంలా. ఇక గల్లీ గల్లీ తిరుక్కుంటా పబ్లిక్ సమస్యలు నడుచుకున్నాడు. సైకిల్ పర్యటన తోటి ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, అటు పర్యావరణానికి కూడా ఎసోంటి తిప్పలు కాకుండా ఉంటదని పబ్లిక్ అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు. మొత్తానికి ఇంధన పొదుపు కోసం నియోజకవర్గ పబ్లిక్ కు గొప్ప ఉపాయమే చెప్పిండ్రు పోండ్రి. కన్నోళ్ళు, కడుపున పుట్టినోళ్ళు, తోడ పుట్టినోళ్ళు, దోస్తులు అభిమానం పెంచుకునుడు, ప్రేమను చూపెట్టుడు కామనే. కానీ ముక్కు ముఖం తెలియదు. కనీసం వాళ్ళను డైరెక్ట్గా కూడా ఎన్నడూ చూసి ఉండరు. కేవలం తెర మీద వాళ్ళని చూసి పానం పెట్టుకున్నారంటే నిజంగా ఎంత అదృష్టం ఉండాలో చెప్పుర్రి హీరోలకు, సెలబ్రిటీలకు. అగో అట్లాంటి అభిమానే వరంగల్కు చెందిన నిరంజన్. ఒక్కసారన్నా చిన్న సీఎం పవన్ అన్నను చూడాలని కోరుతున్నాడు. అంతటి అభిమానాన్ని కలవకుండా అన్నుకుంటాడా? మరి ఎప్పుడు వస్తున్నాడు, ఏం సంగతో చూద్దాం పారి. మీరు లేనిది మేము లేవని, మీ రుణం తీర్చుకోలేమని ఎంతో మంది హీరోలు వేదికల మీద చెప్తుంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు చూపిన వెలగట్టలేని ప్రేమకు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు కూడా. ఇగో రేపు గీ పిల్లగాని కోసం కూడా అట్నే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్న స్వయంగా హన్మకొండకు రాబోతున్నాడు. చూస్తే పసిపిల్లగాని లెక్క కానొస్తున్న ఈ నిరంజన్ కు 17 ఏండ్లు. కానీ అనారోగ్యం చేయంగా 4 ఏండ్ల బాలుని లెక్కనే కానొస్తాడు. తన పనులు తాను చేసుకోలేడు, తల్లిదండ్రులే సపర్యలు చేయాలి. ఇగిట్లాంటి అనారోగ్య సమస్యతోటి బాధపడుతున్న నిరంజన్ కు చిన్నప్పటికెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చట. అన్న సినిమాలు చూసుకుంటా పెరిగిండు, డాన్సులు చూసుకుంటా మురిసిపోతాడట. ఒక్కసారన్నా డైరెక్ట్గా అన్నను చూడాలని తల్లిదండ్రులతోటి అంటాడట. మరి కొడుకు కోరిక తీర్చాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటది కదా. అందుకే తన కొడుకు కోసం రావాలి అని తల్లిదండ్రులు కోరుతున్నారు. అడగక ముందే వరాలిచ్చే పవన్ అన్న కిట్లాంటి అభిమానిని కలవకుండా ఊకుంటాడా? రేపు హన్మకొండల స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి నిరంజన్ను కలవబోతున్నాడు. అభిమానులు హీరోలకు ఎంతో ఇస్తారు, మరి వాళ్ళు కూడా ఇట్లా ఎంతో కొంత తిరిగి ఇయ్యాలి కదా. నా దారి రహదారి, ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్కు, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్కు. తొక్కి పడేస్తా. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటీని ఢీ కొడితే ఎట్లుంటది? అట్లుంటది మనం కొడితే. ఏందుల్లా సిరమ్మతోటి కలిసి మంచిగా వార్తలు చెప్పేది మా బుజ్జమ్మ. ఇయ్యాలేంది సిరమ్మ లేకపోయేసరికి అంత పిసపిస వేస్తుంది అనుకునేరు. అయితే గిదంతా క్యాలు తప్పిన గీ పంతలమ్మ గురించి. చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయిందంటారు కదా. గీ మేడం కుసుతంగా అట్లనే అయినట్టున్నది. జనగామ జిల్లా నస్కల్ పెద్దబల్లె ఇంగ్లీష్ టీచర్ కొలు వెలగబెడుతున్నదట. గిమె పేరు జ్యోతిలక్ష్మి. మరి ఏమైందో ఏమో గాని గీ నడు మా బల్ల ఆగమాగం చేస్తున్నదట. ఆయన దానికి కానిదానికి ఉత్తిగానే కసిబుసం అంటున్నదట. అగో చూడుర్రి బల్లెకొచ్చిన వాళ్ళ మీదకి పుస్తకాలతోటి ఎట్లా దాడి చేస్తుందో. అగో చూడుర్రి ఏకంగా హెచ్ఎం కూసున్న సీట్లనే కూసున్నది. ఇక నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు గీ బడికి నేనే టీచర్ నేనే హెచ్ఎం అని తెగ ఫీల్ అవుతుందట. ఆఫీసులో సీటు ఖాళీగా అనిపించిందంటే చాలు దర్జా కూసునుడు వింత వింతగా ప్రవర్తించుడు వేసిందట. అయితే ఏదో హెచ్ఎం సీటు మీద కూసోవాలనే కోరికతోటి గట్ల వేస్తున్నది అనుకుంటే గీ నడుమ బడిబాట కార్యంలో కూడా ఒక పిల్లను ఏదేదో అనరాని మాటలు అన్నదట. ఇక వాళ్ళొచ్చి కంప్లైంట్ పెడితే ఉల్టా ఆళ్ళ మీదకే లొల్లికి పోయింది మేడం గారు. ఇక ఆళ్ళ ముంగట్నే గోడకున్న ఫోటోలు ఆఫీసుల ఫైళ్లు మొత్తం బయటకి ఇసిరి వారేసే వరకు గీమె ప్రవర్తన లేదో తేడా కొడుతున్నదని పోలీసులకు ఫిర్యాదు అయ్యారు. ఇక ఊరోళ్ళంతా ఏకమై గీ టీచర్ మాకొద్దు గీ మన సస్పెండ్ చేసేదాకా పిల్లలను బడికి దూరమని కూసున్నారు. అయితే మా ఇంటామకు మతస్థిమితం మంచిగా లేకనే గట్ల వేస్తున్నది, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పుకొచ్చిండట టీచర్ భర్త. అయితే మానసికంగా మంచిగా లేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి గాని బల్లెకచ్చి పిచ్చి పిచ్చి పనులు చేసుడేందని గరమవుతున్నారు ఊరోళ్ళంతా. చీరలోని గొప్పతనం తెలుసుకో,
నువ్వు చెప్పేదేంది? ప్రపంచ దేశాలు చీరకట్టును మెచ్చుకున్నాయి కదా అనుకుంటున్నారా? చీరకట్టుకు ఎంత పేరున్నదో మన నేతన్నలకు అంత చరిత్ర ఉన్నది. సిరిసిల్ల నేతన్న కళ ప్రత్యేకంగా చెప్పేదేమున్నది? అగో దుర్గమ్మ కోసం ఎట్లాంటి చీర నేసిండో చూడుర్రి. చేనేత చరిత నేతన్న ఘనత లోకమంతా మెచ్చుకున్నది. చీర గొప్పతనమే కాదు, నేతన్న పనితనం కూడా ప్రపంచమంతా వాకింది. సూదిల ఈగే చీరలు, అగ్గిపెట్టెల పట్టే చీరలు నేసి అబ్బురపరిచిరు. అగో ఇది కూడా అగ్గిపెట్టెల పట్టే ఇక్కత్తు డిజైన్ పట్టు చీర. వారం రోజుల్లో 200 గ్రాముల బరువు, 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతోటి నేసిన దగ్గరికి మలిస్తే అగ్గిపెట్టెలనే ఇమిడిపోతది. సిరిసిల్లకు చెందిన కళాకారుడు విజయ్ కుమారు ఇప్పుడు ఈ పట్టుచీరను ఇంద్రకీలాద్రిల కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మకు సమర్పించిండు. ఆ అమ్మవారి దీవెనలతోటి చేనేత కళలు కలకలలాడాలే, వాళ్ళ జీవితాలల్లా వెలుగులు నిండాలని కోరుకుందాం. అబ్బా పిల్లగాండ్లకే బల్లె టిఫిన్ పెడుతున్నారు. ఇక తల్లిదండ్రులు ఇంటికాడ కారం వేసుకొని తిన్నా బాధ లేదు. అక్కడనే నాస్తా, అక్కడనే మధ్యాహ్న భోజనం, రాత్రిపూట ఏదో ఉన్నదో ఉంటుందో తింటారు. ఎసొంటి ఫిక్కర్ లేదు ఇక పిల్లలకని అనుకున్నారు కదా. అయ్యో ఒక్కరోజే పెట్టి బంద్ పెట్టిరా ఎట్లా అని అనుకునేరు. బందేం పెట్టలేదు గాని ఇగో గిట్లా పెడుతున్నారట. సర్కార్ బల్లే ఇడ్లీలు పూరీలే కాదు, పిల్లగాళ్ళు నంచుకునేందుకు అప్పడాలు కూడా ఇస్తున్నారా ఎట్లా అనుకునేరు. ఇవి పూరీలే కాకపోతే అప్పడాలకే వేసురు అన్నట్టు గట్టిగా. మొదటి రోజు మంత్రులు ఎమ్మెల్యేలు వస్తున్నారని వేడి వేడిగా గరంగరంగా మంచిగా వేసి వండిస్తే పిల్లలు మంత్రులు కమ్మగా తిన్నారు. అయితే రెండో రోజే టిఫిన్ పథకంలో మార్పులు చేసిర్రు నిర్వాహకులు. రాజ్భవన్ కాడున్న బడిలా బ్రేక్ఫాస్ట్ గిట్లా చేసిర్రు. ఏమైందమ్మా తింటే దంగుతలేవా ఎట్లా అనంటే మా పనిలే ఉసిపోయేంత గట్టిగా ఉన్న ఈ పూరీలు అంటున్నది. చాలా గట్టిగా ఉన్నాయి కదా. తెలంగాణ సర్కారు మిల్లెట్ ఇడ్లీ, సాంబారు, రాగిజావా, పూరీలు పెడుతుంటే పిల్లలు ఎట్లా సంబరపడుతున్నారో చూద్దామని ఒక సంస్థలు వేరట. వాళ్ళు చూస్తే టిఫిన్ అస్సలు బాగలేదని తెలిసిందట. ఓ మంత్రులు రెండో రోజే పథకాన్ని పలసన వేస్తున్నారు కొందరు. మీరు పట్టింపు చేయకపోతే పబ్లిక్కే కాదు పిల్లలు కూడా ధర్నాలు చేసే కాలం వస్తుంది, చూసుకోండి మరి. అటెంకా ఎప్పుడేదని అనొద్దు సుమా. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.